ఎంతో రుచిగా ఉండేటువంటి ఉల్లిగారెల కోసం ముందు పిండిని చక్కగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకుంటామండి. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకున్నాము. అదేవిధంగా ఒక 2 ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసుకుంది ఇక్కడ ఆ తరుగు యాడ్ చేసేసుకున్నాము. తర్వాత పచ్చిమిర్చి తరుగు అండ్ అల్లం తరుగు 2 కలిపి వేసేసుకున్నాము. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకున్నాము. అదేవిధంగా సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర కూడా ఇక్కడ వేసేసుకున్నామండి. ఇప్పుడు మొత్తం అన్ని కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకుంటాం. ఈ లోపు ఆయిల్ పెట్టేసుకుంటాం కాగడానికి. నేను ఒక గ్లాసు మినపగుళ్ళు తీసుకున్నానండి. దాన్ని 8 అవర్స్ పాటు సోక్ చేసుకున్న తర్వాత ఆ నీళ్లు వంపేసి ఫ్రెష్ వాటర్ వేసుకొని దాన్ని గ్రైండర్లో వేసుకొని మనం జస్ట్ నీళ్లు చిలకరించుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి కొంచెం టైట్ గానే. ఇంకా చిన్న చిన్న బాల్స్ తీసుకుని గారెలా చేసుకుని కాగిన నూనె ఆ బాణాలు పట్టేంత వేసుకుంటాము. చక్కగా అవి 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్కి వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకుంటామండి. అట్లా మీ దగ్గర ఎంత పిండి ఉంటే అంత పిండి వేసేసుకుంటారు. ఇంకా పిండి మిగిలితే కనుక ఫ్రిడ్జ్ లో పెట్టుకోవచ్చు హ్యాపీగా. నెక్స్ట్ మీకు ఎప్పుడు కొలిస్తే అప్పుడు వేసుకోవచ్చు. ఫస్ట్ వాయి